పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకు పరిసర ప్రాంతాల తనదైన రుచికరమైన వంటకాల్లో ప్రసిద్ధి పొందింది దూపుడుపోతు బిర్యానీ. దూపుడుపోతు బిర్యానీ అంటే ఒక సాధారణమైనది కాదు. ఈ బిర్యానీ సాధారణంగా దుంపలు, బంగాళదుంపలు లేదా ఇతర దుంపలతో కలిపే బిర్యానీగా పొరపడతారు. కానీ దూపుడు అనేది మాంసం వండే పద్ధతిని సూచిస్తుంది. పోతు అంటే ఆడ మగ లేని అనే సంబంధం లేకుండా చిన్న వయసులో మాంసం. ఈ బిర్యానీ ముఖ్యంగా లేత మేక లేదా గొర్రె మాంసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మాంసాన్ని ముందుగా ప్రత్యేకమైన మసాలాతో కలిపి నానబెట్టి ఈ యొక్క సుగంధ ద్రవ్యాన్ని అలాగే తనదైన స్టైల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. దీని రుచిని ఆస్వాదించడం చాలామంది భీమవరం తణుకు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం వంటకమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల ఆహార సంస్కృతిలో ఒక భాగంగా నిలిచిపోయింది. నా పేరు తేజస్వి. భీమవరం వారి వెంపరాజు గారి రుచులు. వెంపరాజు గారి రుచులు అండి. భీమవరం టేస్ట్ ఇప్పుడు బిర్యానీ వెన్స్డే సండే స్పెషల్ ఉంటుంది. ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ. స్పెషల్ మటన్ దూపుడు బిర్యానీ వెన్స్డే సండే స్పెషల్ ఉంటుంది. నెక్స్ట్ కర్రీస్ టేస్ట్ చిట్టిముత్యాల రైస్తో వస్తుంది సార్. కాస్ట్ వచ్చి 500 ఉంటుంది సార్.